రియల్లీ యు ఆర్ వెరీ వెరీ లక్కీ. ఒక మంచి భార్య. అవును. అయితే మరి వీడియోలు ఎవరు తీస్తారు? ఎడిటింగ్ అంతా ఎవరు చేస్తారు మరి? నేను మాట్లాడేటప్పుడు తను కెమెరామ్యాన్, ఆ. తను మాట్లాడేటప్పుడు నేనే కెమెరామ్యాన్. ఒక ఇద్దరు కెమెరామెన్లు ఉన్నారు ఇంట్లో. మంది నీ పర్మిషన్ ఉంటుందా, లేకపోతే అరుపులు కేకలు పెట్టేస్తావా? ఒక పెగ్గ మీద తాగుతాం. అరే. అదే ప్రాబ్లం. ఒక వెగ్గు తాగితే ఎక్కనే ఎక్కని. హలో నమస్కారం. నమస్తే. నమస్తే. నేత్ర, హలో వంశీకృష్ణ. సూపర్. ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్. రియల్లీ మేడ్ ఫర్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ. అయితే నేను ఫస్ట్ క్వశ్చన్ ఏమనుకుంటున్నాను, ఫస్ట్ ఎవరిని అడగమంటారు? సీనియర్స్ ఫస్ట్. ఎవరిని అడగమంటారు? వంశీ. వంశీ. మీరు? నేత్ర. నేత్ర. నేనేం చేస్తానంటే హెడ్ అండ్ టైల్ వేస్తాను. హెడ్ పడితే వంశీ, టైల్ అయితే నేత్ర. ఓకే. ఓకేనా? టైల్ నేత్ర. నేత్ర అంటే యాక్చువల్గా ఏంటంటే నేను అనుకున్నాను, ఏమనుకున్నానంటే లేడీస్ ఫస్ట్ అంటుంటారు కదా అనుకుని. నేను ఏదైనా క్వశ్చన్ అడిగితే నిజం చెప్తావా అబద్ధం చెప్తావా? నిజమే చెప్తా. నిజమే చెప్తావు. ఓకే. బాగా నచ్చని అంశం ఏముంది వంశీకృష్ణ? నచ్చని అంశం. ఇంతవరకు పెళ్ళి అయిపోయింది, నేను ఇష్టపడ్డావు, నేను అన్ని చూశాను, కానీ నిజంగా చెప్పాలి నచ్చని అంశం. అప్పుడు అతనికి తెలియదు, ఇప్పుడే తెలియాలి నీకు, ఇప్పుడే చెప్పాలి అతనికి, ఇప్పుడే తెలియాలి. ఓహో ఇదా అని. నచ్చని అంశం. నచ్చందంటూ ఆ, ఏం లేదు కానీ కొంచెం ఆ. కోపం ఎక్కువ అంతే. కోపం ఎక్కువ. మళ్ళీ తొందరనే కరిగిపోతాడు, కానీ నిన్ను చూస్తుంటే కోపం వస్తుంది ఆయనకి. ఆశ్చర్యంగా ఉంది. ఎవరిని చూసినా రాదు, నన్ను చూస్తే వస్తుంది. ఓకే. అందరి మీద ఫ్రస్ట్రేషన్ నా పైన చూపిస్తున్నారు. అప్పుడు ఏం చేస్తావు మరి? ఏంది కామ్ అయిపోవడమే. ఇంకా కామ్ అయిపోవడం. రియాక్ట్ అయితే పెద్ద అవుతుంది కాబట్టి కామ్గా ఉంటే సెట్ అయిపోతాడు కొంతసేపట్లో. బాగా నిజం చెప్పావు, నేను మాత్రం నమ్ముతున్నాను నేను. వంశీకృష్ణ, మరి అయితే నేత్రాలో నచ్చని అంశం ఏముంది? అన్నీ బాగున్నాయి, చక్కగా డిసిప్లిన్, తర్వాత వర్క్ చేసుకుంటుంది, చాలా అందంగా ఉంది. రియల్లీ యు ఆర్ వెరీ వెరీ లక్కీ. ఒక మంచి భార్య. అవును. అందమైన భార్య, మంచి మనసున్న భార్య కూడా. నాకు అర్థమైంది, నేను చూసాను కదా వీడియోస్ అవి. అవును. నచ్చని అంశం ఏముంది చెప్పాలి, ఫ్రాంక్గా చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. అంటే కమిటెడ్ ఉంటది. మార్నింగ్ టైం 4కి అలారం పెట్టుకుంటే 4కి లేస్తుంది, 4:30 పెట్టుకున్నా 5కి యోగా చేసుకోవాలన్నా, లేదా నేను జిమ్నాస్టిక్స్ జాయిన్ అవుతున్నా రేపటి నుంచి అంటది, నేను ఫామ్ కి రెగ్యులర్ గా పోతాను అంటది, అన్ని చేస్తది లేచి. ఓకే. కానీ మార్నింగ్ లేవాలంటే నైట్ అర్లీగా వండుకోవాలి కదా. నైట్ ఏమో మళ్ళీ వాట్సాప్ లో దాంట్లో అన్ని మా కస్టమర్స్ మెసేజెస్ ఉంటాయి కదా, దానికి రిప్లై ఇచ్చుకుంటా, అవన్నీ వేరే వాళ్ళు చేస్తారు పని. నువ్వైతే 6 to 8 hours వండుకోవాలని చెప్తాను నేను. అంటే స్లీప్ కూడా ఇంపార్టెంట్ కదా. ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో స్లీప్. తక్కువ నిద్రపోతుంది, ఎక్కువ పని చేస్తుంది, అది నచ్చది నాకు. అంటే 8 hours అన్నా వండుకో, అయితేనే మనం మంచిగా ఉంటాం, హెల్దీగా అని చెప్తుంటా. కరెక్ట్గా 8 hours పడుకోవాలి. ఎప్పుడు 11కి పండుకొని 4కి లేస్తుంది. 4-5 hours నిద్ర సరిపోదని నా ఫీలింగ్. అంటే మోడీ గారు చెప్పినట్టు 3 hours పండుకునే వాళ్ళు ఉన్నారు, సద్గురు కూడా తక్కువనే పండుకుంటారు, వాళ్ళ ఇన్స్పిరేషనే మనకు. కానీ మనం అంత గొప్ప వాళ్ళం ఇంకా కాలే కదా, అయ్యేంత వరకన్నా 5-6 hours పండుకో అని చెప్తుంటారు. అంటే ఈ ఏజ్ లో 8 hours పడుకోవాలి. ఈ ఏజ్ లో ఇప్పుడు మోడీ గారి ఏజ్ లో 3 hours 4 hours కూడా సరిపోతుంది. అవును. గురువు గారి ఏజ్ కూడా అంతే, అలా అయినా పర్వాలేదు. నచ్చది అది నచ్చదు. ఈ రెండు నేను చెప్తాను, నేను టీచర్ మాస్టర్ కాబట్టి వెళ్ళేటప్పుడు కోచింగ్, టీచింగ్ ఇచ్చి పంపిస్తా. ప్లీజ్. చాలా కష్టంగా ఉంది, ఎన్నిసార్లు చెప్పినా వింటలేదు. నేను చెప్తే గ్యారంటీగా పెడుతుంది. కొన్ని టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మరి అన్నయ్య మ్యారేజ్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఎందుకంటే నన్ను చాలా మంది అడుగుతున్నారు, ఏమంటే ఆ తమ్ముడికి ఇంటర్వ్యూ చేశారు, తమ్ముడు ఏమో మ్యారేజ్ చేసుకుని, అన్నకు కూడా మ్యారేజ్ చేయండి సార్. నేను కూడా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అయిపోయాను ఇప్పుడు. నన్ను కనబడిన వాళ్ళందరూ అడుగుతున్నారు, మరి అన్నయ్య కూడా మ్యారేజ్ చేసి ఎందుకు ఇంకా చేసుకోవట్లేదు అన్నయ్య అంటే. అన్నయ్య నేనే చూసుకుంటాను, మీరు పెద్దగా ఏం చూడకండి అనే అంటాడు. అంటే ఖచ్చితంగా నేనేమో చూడండి అని చెప్పిన ఇంట్లో అందరికి. ఓకే. మా అన్నయ్య ఏమో మీరు నా మ్యారేజ్ గురించి ఆలోచించకండి, నేనే సెట్ చేసుకుంటా అని అంటాడు. అన్నప్పుడు ఫోర్స్ఫుల్ గా ఇక పోదాందా పెళ్లి చూపులకు, ఇక్కడ ఒక పిల్లి ఉంది, అక్కడ ఒక పిల్లి ఉంది అంటే కూడా కోపం వస్తుందేమో అని మేము కూడా కొంచెం సైలెంట్ ఉంటాం. నేనైనా, మా అమ్మ అయినా, డాడీ అయినా, వాడే చూసుకుంటాలే అనుకున్నంత తెలివి మనకు లేదు కదా అని మేము కామ్గా ఉండిపోతాం అంతే. ఓకే.
నేత్ర బావగారికి మాట్లాడుతుంటావా? మాట్లాడుతాను. ఏమన్నా అది అంటే ఆయన చెప్పే కథలను విన్నావు ఎప్పుడన్నా? విన్నా. విన్నావు. ఓకే. ఆయన బావగారంట ఏమని పిలుస్తావు? చైతు అనే పిలుస్తా. చైతు అని పిలుస్తావు. ఓకే. మరి ఆయన కూడా తొందరగా మ్యారేజ్ చేస్తే నీకు అక్క వస్తుంది, ఇద్దరు చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. అది అవును. ఎందుకు అడుగుతున్నానంటే 23 సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటే అతను ఒక తాతగా చనిపోతాడంట తొందరగా పెళ్లి చేసుకుంటే. అదే 30 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నాను అనుకోండి, ఇది తండ్రిగానే చనిపోతాడంట. సోలో కూడా చనిపోవచ్చు. నేనేమంటానంటే ఇంకొకటి అన్నా, మరి పెళ్లి కానుడు ఏంటని అడిగాను. ఆడు పెళ్లి కాకుండానే బతికిపోతాడంట. అదే అదే బెస్ట్ ఆప్షన్. నేను నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు జనరేషన్ అందరూ కూడా వాళ్ళు ఒక తిరుపతిలో ఒక అమ్మాయిని కనిపించింది, దేవుడిని ఏముక్కుని అడిగాను నేను. అడిగితే నేను అనుకున్నాను తొందరగా పెళ్లి చేయంటదేమో అనుకున్నాను నేను. దేవుడా తొందరగా పెళ్లి చేసే నాకు కాలా అనుకున్నదంట. నాకు తొందరగా పెళ్లి చేయొద్దని కోరుకుందంట. నేను సర్ప్రైజ్ అయ్యాను నేను. ఎందుకు ఆ జనరేషన్ ఏంటి అలా, వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారు వాళ్ళు? అంటే అప్పుడే పెళ్లి వద్దు అంటున్నారు. అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు ఆ ఏజ్ లో ఉన్నందుకు ఇప్పుడు అన్నయ్య గారు కూడా వద్దు అంటున్నాడు అప్పుడే. అంటే అప్పుడు ఎట్లుంటుండే అంటే ఇక అయిపోవాలి, చేసేసుకోవాలి. ఆడపిల్ల కూడా 25 ఏళ్ళు వస్తానే ఇక అయిపోయింది నా ఏజ్ అని ఫిక్స్ అవుతుండే. 26 వస్తే నన్ను ఎవరు చేసుకోరు, 25+ అంటే ఆ అమ్మాయి చేసుకోరు, అండ్ బాయ్స్ కి 30+ అంటే చేసుకోరు అని చేసేయనన్న, లేకపోతే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోరు అట్లుంటుండే. కానీ ఇప్పుడు దే ఆర్ మోర్ మెచ్యూర్డ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మాకు తెలిసిన చుట్టాల పిల్లలు వాళ్ళు కూడా, గర్ల్స్ కూడా 28కి 29కి చేసుకున్నారు. మంచిగా యుఎస్ పోయి సెటిల్ అయ్యి డబ్బు సంపాదించుకొని, నా దగ్గర డబ్బు ఉండాలి, మా ఆయన దగ్గర డబ్బు ఉండాలి, ఏ కష్టాలు ఉండరాదు మా పిల్లలకు అనే పర్స్పెక్టివ్ లా ముందుకు పోతున్నారు. బాయ్స్ కూడా అంతే, మంచి సెటిల్ అయినా కూడా చేసుకోవచ్చు కదా, తొందర ఏముంది, మంచి ఫ్రెండ్స్ తోని క్యాజువల్ గా ఉండొచ్చు కదా అని మోస్ట్ ఆఫ్ దెమ్ ఆ పర్స్పెక్టివ్ లో ఉన్నారు. అంటే నాకేమో చేసుకోబుద్ధి అయింది, ఇంకా లేట్ చేయబుద్ధి కావాలి, అంటే డబ్బు కూడా ఉంది మాకు సరిపడా బతకనీకే అనిపించింది, అందుకు చేసేయమన్నా. వేరే వాళ్ళది కూడా అంతే అనిపిస్తుంది నాకు. ఓకే ఓకే. అయితే తొందరలో కూడా అన్నీ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటది. అంటే ఇంకో రీజన్ కూడా అంటే డివోర్స్ కేసెస్ కూడా ఎక్కువనే ఉన్నాయి. అది కూడా ఇప్పుడు వాళ్ళ చుట్టాలల్లో చూస్తారు, యుఎస్ పోతారు, హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది బయటికి. వాళ్ళు ఏదో ఒక రోజు లేదు మేము ఇక విడిపోదాం అనుకుంటున్నాము అని అమ్మా నాన్నకి చెప్పడం, అది వీళ్ళకి తెలియడం పిల్లలకు, అరే మా బావ లైఫ్ బాలే, మా అక్క లైఫ్ బాలే, మా అన్న లైఫ్ బాలే, వీళ్ళు ఎవరి లైఫ్ బాలేనప్పుడు నేను పెళ్లి చేసుకుని మళ్ళీ కష్టాలకు ఎందుకు పోవాలి, హాయిగా ఇట్లనే ఉందాము అనే పర్స్పెక్టివ్ కూడా ఉంది యూత్ లో. అందుకే వద్దు, బ్యాచులర్ లైఫే బెస్ట్ అనే ఫీలింగ్ ఉన్నారు. అది మీ ఇద్దరిని ఎవరన్నా ప్రముఖులు, అంటే మీ మ్యారేజ్ అయిన తర్వాత ప్రముఖులు ఎవరన్నా మిమ్మల్ని గుర్తించి లేదంటే పలకరించడం కానీ, మెసేజ్ పెట్టడం కానీ, ట్వీట్ చేయడం కానీ అలాగే చేశారా అన్న? ప్రముఖులు ఎవరన్నా అంటే సెలబ్రిటీస్, సినిమా యాక్టర్లు కానీ, అయితే ప్రముఖులు యూట్యూబర్లు కానీ? అవును, రఘు మాస్టర్ గారు ఒకసారి మాట్లాడిండ్రు. ఫస్ట్ లో మేము ఇవి హనీ అవి అమ్మేటప్పుడు, అప్పుడు ఫార్మింగ్ చేసేటప్పుడు బాగా చేస్తున్నారు అని, మీ దగ్గర గీ దొరుకుతుందా అని అడిగిండ్రు. ఓకే ఓకే. రాకేష్ మాస్టర్, రఘు మాస్టర్, డాన్స్ మాస్టర్ రఘు మాస్టర్. అండ్ విశ్వక్ సేన్ గారు కూడా ఒకసారి మెసేజ్ చేసిండ్రు, హనీబీ ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు, హనీబీ గురించి ఏదో తెలుసుకోవాలని ఉంది అని చేసిండ్రు అట్లా. అండ్ మొన్న మా షాప్ లో చెప్తున్నారు, అంటే ఆయన చెప్పింది ఎంతవరకు నిజమో కాదో తెలియదు, ఒక డ్రైవర్ లేకపోతే వాళ్ళ అసిస్టెంట్ ఎవరు వచ్చిండ్రు, మా దగ్గర గీ తీసుకున్నారు షాప్ లో. ఎవరు మీరు ఇంతగానం తీసుకుంటున్నారు, 5-6 కిలోలు ఏమో తీసుకున్నారు, 11 kgs. ఒకటేసారి పేమెంట్ ది మెసేజ్ వచ్చింది. అంటే ఒక డే పేమెంట్ అంతా ఒకటే మెసేజ్ లో రావడం నాకు షాకింగ్ అనిపించింది. ఏం జరుగుతుంది షాప్ లో అంటే, లేదు విజేంద్ర వర్మ గారి వాళ్ళ పర్సన్ అంట, వాళ్ళకి 11 kgs కావాలంట, అందరు 13 or 11. అంటే చాలా సంతోషం అయింది. అంటే వీళ్ళకు మేము రీచ్ అయినామా, ఎంతవరకు నిజమో కాదో తెలియదు, బట్ ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే మాకు, అంటే వాళ్ళకి అబద్ధం చెప్పని పని లేదు, అబద్ధం చెప్పని పని లేదు, పెద్ద ఫ్యామిలీ కాబట్టి తీసుకున్నారేమో అనిపించింది, నిజంగానే వాళ్ళందరికి ఇస్తారేమో.
పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.